నా నా కూర్చుంటారు చీరలు అన్నం అయిపోతారు వస్తారు సరిపోతారు. తీస్తాను రెడీ చేసుకుంటున్నా శంకరనారాయణ గారు సాయం చేయండి. జై జగన్ జై జగన్. రమేష్ రెడ్డి రమేష్ అమ్మా ఎంపీ అభ్యర్థి గారు శంకరనారాయణ గారు ఎమ్మెల్యే గారికి ఎంపీ అభ్యర్థి ఓట్లు ఇస్తారు ఎమ్మెల్యే గారు కూడా వాటి వరకే చెప్తే అయిపోయారు. అది లెక్క రాసి నేను ఇస్తా. ఇచ్చినాము నీళ్ళు కూడా వస్తాయి తొందరలోనే. కొంచెం దానము అవి కూడా వచ్చేస్తాయి. ఒక 15-20 రోజులు అయిపోతుంది. ఈరోజు గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వై వెంకటరామరెడ్డి గారి మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కురుబ శంకరనారాయణ గారి గెలుపు కోసం ఈరోజు గుత్తి పట్టణంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రచారంలో ప్రజలు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మన అభ్యర్థులకు బ్రహ్మరథం పడతా ఉన్నారు, అపూర్వ స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఈ నియోజకవర్గంలో మన పార్టీ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ 5 సంవత్సరాల కాలంలో చేసేటువంటి ఒక సుపరిపాలన, మంచి
పాలన వల్లే సాధ్యమైందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ గారు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి గడపకు ఎలాంటి లంచం లేకుండా, కులం చూడకుండా, పార్టీ చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ ఇండ్లకే అందజేయడం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన చూస్తే జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలందరినీ తెలుగుదేశం పార్టీ వారు నిట్ట నిలువునా ముంచేశారు. ఇప్పుడు ఆ కాలంలో లంచం లేనిది, రికమెండేషన్ లేనిది ఏ పని జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు చూస్తే నేరుగా ఇంటి వద్దకే పరిపాలన అందించడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అమలు చేయని విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చిత్తశుద్ధితో చేసి చూపిస్తూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారంలో అత్యధికంగా వాటా కల్పించారు. మరి అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు ఈరోజు తల ఎత్తి ఆత్మగౌరవంతో జీవిస్తూ ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్లనే సాధ్యమని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ నియోజకవర్గంలో కూడా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా మా పార్టీకి అండగా ఉండాలా, మా అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీడియా ముఖంగా నమస్కారం తెలియజేసుకుంటూ కోరుతా ఉన్నాం. భాగమైనటువంటి గుత్తి మున్సిపల్ పరిధిలో వీరారెడ్డి గారి కాలనీలో స్థానిక చైర్పర్సన్ అయినటువంటి వన్నూర్బి గారు, అలాగే గౌరవ జిల్లా అధ్యక్షులు బైల నరసింహయ్య గారు, స్థానిక నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, మరి అలాగే మంజునాథ్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, హీరా గారు, వెంకటరామ గారు, అంటే చాలామంది అందరూ మా నాయకులు, ప్రజా కౌన్సిలర్లు అందరూ కూడా వాళ్ళందరూ ఇక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మరి ప్రతి గడపలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుపుతూ ఆ కుటుంబాలకు జరిగినటువంటి లబ్ధిని వివరిస్తూ మేమంతా కూడా ప్రచార కార్యక్రమాన్ని చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేదానికి తోడుగా నిలబడాలని, జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఓట్లు అభ్యర్థిస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతి గడపకు కూడా వెళ్తూ ఈరోజే కాదు దాదాపు 6 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా దాదాపు 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ కుటుంబాలకు జరుగుతున్నటువంటి మంచి, ఇంకా ఏవైనా మిగిలిపోయి ఉంటే పథకాలు కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల, సాంకేతిక సమస్యల వల్ల రాకపోతే వాటిని కూడా పరిష్కరించి గత 2 సంవత్సరాలుగా ప్రతి నియోజకవర్గంలో కూడా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా సమస్యలు తెలుసుకుంటూ మరి ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల కోసం ఆ సచివాలయ పరిధిలో ప్రతి సచివాలయానికి కూడా దాదాపు 20 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తూ సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ సమస్యలు కానివ్వండి, వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చేస్తూ మరి అన్ని సమస్యలు కూడా 90% పైగా తీర్చడం కూడా జరిగింది. ప్రజల అభ్యర్థన మేరకు ఎక్కడెక్కడ ఆ సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది.
మరి ఈరోజు మేము ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న తరఫున ఓట్లు అడగడానికి వెళ్తున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి మంచి ఏదైతే ఉందో, అభివృద్ధి ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఈరోజు మేము ఓట్లు అడుగుతున్నాం కూడా. ప్రజలు కూడా మమ్మల్ని అందరినీ కూడా స్వచ్ఛందంగా సంతోషంగా ఆహ్వానిస్తూ మరి ఆ కుటుంబాలకు జరిగేటువంటి లబ్ధిని వివరిస్తున్నారు వాళ్ళే. మరి జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే మాకు మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు. మరి ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా వై వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గం అభివృద్ధి చెందడం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే గతంలో చాలా సంవత్సరాలుగా ఉన్న సమస్యలు ఏవైతేనో వాటన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా కూడా ముందుకెళ్ళడం, మరి అక్కడక్కడ ఒకటి రెండు చిన్న సమస్యలు ఇంకా మిగిలి ఉన్నాయి. అవి కూడా తప్పుకోకుండా వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పుకోకుండా పరిష్కరిస్తాం. అలాగే నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా వారికి అందుబాటులోనే ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారంలో వారితో పాటు నేను కూడా భాగస్వామిని అవుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారికి, మరి అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి శంకరనారాయణ నా యొక్క ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయించి గెలిపించాలని కూడా మీ ద్వారా ప్రజలను తెలియజేసుకుంటాను.